హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. సూర్యాపేట అమానుష ఘటన జరిగిన సంగతి మీ అందరికీ తెలిసింది. అయితే ఇక్కడ మెయిన్గా వినపడుతున్నటువంటి మాట ఒక ముసలావిడిది. స్వయాన ఎవరైతే భర్తను కోల్పోయిందో ఆ అమ్మాయి వాళ్ళ బామ్మే ఈ ఘటనకి కారణమని ప్రజెంట్ ఒక వార్త అయితే ఫుల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు దీనికి సంబంధించి కారణాలు ఎవరు అనే అంశంపై ఒక పూర్తి విశ్లేషణ, ఒక మంచి వివరణ సినీ మరియు రాజకీయ విశ్లేషణ దాసరి విజ్ఞాన్ గారు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఎవరి బామ్మ, ఏం జరుగుతుంది అక్కడ? బామ్మ పేరు బుచ్చమ్మ. ఒక నిమిషం బామ్మ గురించి మాట్లాడుకునే ముందు ఒకటి చెప్తాను వినండి. ఏ ఇంట్లో అయినా సరే ప్రతి ఇళ్లలోనూ పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంచెం చాదస్తం ఎక్కువ. చాదస్తం అనుకోవద్దు, మనకే జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనవరాలు ఒక అబ్బాయితో ఇంటికి వచ్చింది అనుకో, ఏమే ఎవడు వాడు, ఆడితో నీకేంటి పని, ఎవరు అబ్బాయి అని అడుగుతారు. 100% అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఇది అమ్మ నాన్నలకే లేని నీకెందుకు అని ఆ పిల్ల ఎదురు సమాధానం చెప్పొచ్చు. మమ్మీ అడగల, డాడీ అడగల, నువ్వెవతి అడగడానికి అని మొహం మీద అనేస్తారు. కానీ ఆ ఏజ్కి వచ్చారంటే వాళ్ళు ఎన్ని చూసి వచ్చారు అనే దాన్ని మనం గౌరవించాలి. అంతే, అంత మించాలి. ఇప్పుడు నిన్న కాక మొన్న కూడా ఒక అబ్బాయి అమ్మాయితో ఉంటే, ప్రియుడితో ఉంటే అమ్మాయి తండ్రి వచ్చి వాడి గొంతు కోసాడు. అమ్మాయి కూడా ఊరేసుకొని చనిపోయింది గిల్ట్తో. అది నిన్న కాక మొన్న చూసాం. అక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, తండ్రి తప్పేం చేయాల. ఎవరితోనో కూతురు కులుకుతా ఉంటే తండ్రికి మండింది. సీరియస్లీ, నువ్వు ఆ కులికే బదులు ఇంటికి వచ్చి నాన్న నేను ఈ పిల్లోని ప్రేమిస్తున్నానని చెబితే వీళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకొని పర్వాలేదని చెప్పేసి వదిలేసి అది అప్పుడు వేరే విషయం. అలా కాకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళి కూతురు ఎవరితోనో కులుకుతా ఉంది. ఇప్పుడు వాడు ఈ అమ్మాయిని మోసం చేసి కూడా పోవచ్చు, గర్భవతిని చేసి పోవచ్చు, చంపేయచ్చు, మనకు తెలియదు ఏంటనేది. వాడు బంగారమే మన కంటికి, కానీ ఎవడెలాంటిది తెలియదు కదా. కాబట్టి ఆ తండ్రికి కోపం వచ్చి వాడు గొంతుకు వస్తాడు, ఏరా నా ఆడపిల్లని ఏం చేసావు అని. ఇక్కడ ఈ బామ్మ కూడా అంతే. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని అప్పుడే ఒక గవర్నమెంట్ చూసి పిల్ల సెటిల్ అవుతుంది లేని గవర్నమెంట్ సంబంధం తెచ్చారు. ఆమె మనసులో ఉందో వీళ్ళకి తెలియదులే పాపం, అది వేరే విషయం. వీళ్ళు అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది గవర్నమెంట్ ఎంప్లాయీతో. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈ అమ్మాయిని ఎవడో లేపుకెళ్ళాడంట అనే వార్త పెద్ద ఆవిడకి తెలిసింది. ఎవడరా లేపుకెళ్ళిందంటే మన ఫ్రెండ్ అన్న రోజు ఇంటికి వచ్చి పోతూ ఉంటాడే వాడేనంట అని. ఓరోని అట్లాంటి వాళ్ళని అసలు ఇంటికి రానివ్వద్దని ముందు నుంచి నెత్తినోరు మొత్తుకుంటా, మీకు అసలు ఇది లేదు అది లేదని ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. కామన్ అది. అంతే, ఇలా మొగనివి కదా, మనిషివి కదా, ఏం చేసావురా, నీ ఫ్రెండ్ని తీసుకొచ్చి చెల్లినిచ్చి పంపుతావా, నీకు రోషన్ లేదా, నీ నరుకు, వాడు అసలు వాడు మనుషులా ఇదా, ఇట్లాగే అంటారు వాళ్ళు. వాళ్ళ ఇంటెన్షన్ ఆ హత్య చేయండి, ఉగ్రవాదులు చేయండి, వాళ్ళని ఏదో బాంబులు పెట్టి పేల్చండి అని కాదు. ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి అంటే కూడా మీకు తీసుకునే విధానం తెలియదు. మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. బామ్మలు ఎలా పొడుస్తారంటే ముసలి వాళ్ళు ఎక్కడ కూడా, అంటే వాళ్ళకి కృష్ణారామ అనుకునే ఇది ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను గమనిస్తాను కదా వ్యత్యాసం అనేది. ఎక్కువగా బామ్మల ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే ముసలి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు పొడిచే మాటలు ఎలా ఉంటాయంటే ఎక్కడో గుచ్చుకుంటాయి. అది పొడుస్తున్నారు అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు మనకు పొడుచుకుంటాయి. ఆ మాటల్ని పొడుచుకునే విధంగా మనం రిసీవ్ చేసుకుంటున్నాం, కానీ వాళ్ళు వచ్చి నిన్ను పొడవరు. వాళ్ళు మాట్లాడే ప్రతిదీ ఎలా ఉంటుందంటే ఆ ఏజ్కి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్తో ఎన్నో చూసుంటారు వాళ్ళు. అవన్నీ చూసి చూసి మైండ్లో జాగ్రత్త పడతారు. ఆ జాగ్రత్త వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఏం జాగ్రత్త అంటే, ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ని ఒక అమ్మాయి ఇంటికి తీసుకొస్తే ఏంటి వాడిని తీసుకొచ్చి ఇంటికి వచ్చావు, అబ్బాయి పో ఇంటికి పో అంటారు. అవమానంగా ఫీల్ అవుతాయి. అయ్యో నిన్న ఫ్రెండ్ని ఇంటికి తీసుకొస్తే మా బామ్మ ఏదో అని, మా బామ్మ అంతే పిచ్చిది, అదొక ఎడ్డిది, నువ్వేం పట్టించుకోమక, మూలకు కూర్చో, ఏంటి నీకేం అవసరం, ఇలాంటి మాటలు మాట్లాడతారు. బట్ ఆవిడ ఎందుకు అలా అనింది అనేది అర్థం చేసుకోరు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకు పెయిన్ తగిలితే తప్ప. ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏం చేసి, ఇంట్లో నిశ్చితార్థం అయింది, నువ్వు నిజంగా పిల్లోడిని ప్రేమిస్తే ఇంట్లో చెప్పు. ఆ నిశ్చితార్థం చేసుకోకు, ఒప్పుకోకు. లేదు నాకు ఈ సంబంధం ఇష్టం లేదు, గవర్నమెంట్ జాబ్ ఓడైనా నాకు ఎవడు వద్దు, నువ్వు ఎమ్మెల్యేని తెచ్చినా నాకు వద్దు, నేను ఈ రోడ్ల మీద తిరిగేటోనే ప్రేమించా, వీడితోనే ఉండాలనుకుంటున్నా, నేను ఈ తక్కువ కులం వాడినే ప్రేమించా, వీడితోనే ఉండాలనుకుంటున్నా, నాకు వీడే ఇష్టం, మీకు ఓకే అయితే చెప్పండి, లేదంటే ఇద్దరం కలిసి చచ్చిపోతాం. పోనీ వాళ్ళని అడగండి, బెదిరించండి, లేదా కన్విన్స్ చేసుకోండి, వాట్ ఎవర్ యూడు. అంతేగాని మోసం చేయకండి. మీరు మోసం చేస్తేనే వాళ్ళు పరువు పోయినట్లుగా ఫీల్ అవుతారు. యంగ్ రక్తం కాబట్టి వీడి రక్తం ఉడికింది. ఇప్పుడు వీడినేమంటాడు, నవీన్, కోట్ల నవీన్ ఏంటి, ఆ ఏరియాలో స్థానికంగా రాజకీయంగా ఎదగాలనుకున్నాడు. స్థానికంగా ఎదగాలని బలగాన్ని పెంచుకొని తిరుగుతున్నాడు. వచ్చి ఏరా నేను అన్నాడు అనుకో, ఆపోజిషన్ వాడు ఏమంటాడు, ఏం తెలుసులేరా, నీ అనుచరులే నీ చెల్లెల్ని లేపుకుపోతారు,
ఇప్పుడు వీళ్ళు వచ్చారా, వీళ్ళు ఎవరిని లేపుకెళ్తారా, నీకు ఇంకెంతమంది చెల్లు ఉన్నారని మొహం మీద అంటారు. వాడి తల ఎక్కడ పెట్టుకుంటాడు? నెక్స్ట్ ఆ తల్లిదండ్రి ఎప్పటి నుంచో పరువు గల కుటుంబంలో బ్రతికేస్తూ ఉంటుంది కాబట్టే ఇంకొకటి వచ్చి గవర్నమెంట్ ఉద్యోగి కొడుకుని వీళ్ళ ఇంటికి అప్పచెప్పాలనుకున్నాడు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అండ్ ఇంకోటి ఆలోచించు, జ్ఞానానికి మరోవైపు ఇప్పుడు కృష్ణ అనే యువకుడు హత్య చేయబడ్డాడు కాబట్టి ఇంత మాట్లాడుతున్నారు. కానీ ఈ అమ్మాయి ఎప్పుడైతే ఇల్లు వదిలిపెట్టి వచ్చేసిందో అదే బామ్మ, అదే అన్న, అదే అమ్మ, అదే నాన్న పరువు పోయిందని నలుగురు ఊరేసుకుంటే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏమని మాట్లాడతారు? అంతే కదా. పరువు హత్య అంటే ఇది వీడు నమ్మక ద్రోహం చేశాడు కాబట్టి వాళ్ళకి కోపం వచ్చింది. అండ్ వీళ్ళు కూడా హత్య చేయడం తప్పు. నెక్స్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు. ఈ ఇలాకాలో మీరు కనబడకండి, ప్రాణం తీస్తా అని వాడిని బెదిరించి పంపొచ్చు వీళ్ళన్న. అదే చేశాడు కూడా. కానీ అవతల ఉన్న కృష్ణ ఏం చేశాడంటే, ఏంది ఇట్లా వార్నింగ్ ఇస్తావా, ఉండు నీకు ఎలా ఉంటుందో నేను చూపిస్తా అని బైక్ మీద ఎక్కించుకొని అక్కడక్కడే తిరగడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్ళడం, వాడికి కనబడేలాగా వెళ్ళడం, పోక్ చేయడం స్టార్ట్ చేశాడు. సో 2 months 6 monthsగా ఆ పగ అలాగే పెంచుకొని 2 నెలల నుంచి వీడిని చంపేయాలనుకున్నాడు బేసిక్గా. అనుకొని మహేష్ అనే బైరు మహేష్ అనే ఆయన వీళ్ళకి సెటిల్మెంట్ దందాలు చేసే అతను. ఆ పిల్లోడికి సెటిల్మెంట్ ఉంది రారా అంటే వచ్చాడు నమ్మేసి. వాడు ఎట్లా సెటిల్మెంట్ ఓడే కాబట్టి కోట్ల నవీన్ కూడా అమ్ముడు పోయాడు. పిలవగానే వాడు వచ్చాడు. పిలిచిన తర్వాత వాడిని చంపేశారు. చంపి ఈ కోట్ల నవీన్ పగేలా తీర్చుకోవాలనుకున్నాడు. అంటే ఫస్ట్ నాయనమ్మ దగ్గర తీసుకొచ్చాడు. నాయనమ్మ చూసినావా వేసేసిన నవీన్ని అని చూపించాడు. చూడు నన్ను అట్లా అన్నావు కదా, ఏరా మొగడువేనా నువ్వు, ఒక అన్నవేనా, నీకు సిగ్గుందా అని నన్ను అన్నావు కదా, చూడు అన్ని వేసుకొని తీసుకొచ్చిన నా చెల్లిని ఎత్తుకెళ్ళినోడిని. నెక్స్ట్ ఎవరే అని చెప్పేసి అపోనెంట్ గాడు ఉంటాడో వాడి దగ్గరికి వెళ్ళి కూడా చూడురా నేను ఇన్ని వేసి తీసుకొచ్చిన, ఇప్పుడు అంటావా నన్ను అని. అందరికీ చూపించుకున్న తర్వాత వీడి ఘనకార్యాన్ని, ఈ శవం ఇంకా బరువు అయిపోయింది వాడి టాస్క్ కంప్లీటెడ్ చూపించేసుకున్నాడు. ఎడబడేయాలో అర్థం కాక ఈడ చూసి ఆ మూసి కట్ట మీద పడేసి వచ్చాడు. అలా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు భార్గవి ఓవరాల్గా ఒంటరిదైంది. నమ్ముకున్న వచ్చినోడు చనిపోయాడు, ఇంటికా వెళ్ళలేదు, వాళ్ళని కాదనుకొని వచ్చింది. సో తను కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఆత్మహత్య చేసుకుంటారు. బట్ తను పోరాడాలనుకుంది. ఏ విధంగా? అబ్బాయికి ఒక క్యాస్ట్ అనేది ఉంది, ఆ క్యాస్ట్ ఆధారంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంది ఈ కేసుని. పనిలో పనిగా చంపిన వీళ్ళు 6 సంబంధం లేదు, అసలు వీళ్ళందరినీ రెచ్చగొట్టిందే మా బామ్మ, ఆవిడకి రెచ్చగొట్టుడు గుణమే ఉంటుంది అని చెప్పి ఆవిడని తెచ్చింది. సో ఓవరాల్గా అసలు మొత్తం నానమే చేసిందని ప్రొజెక్ట్ చేస్తున్నారు. బట్ అది ఏమీ లేదు. ఆవిడ మీద ఏంటి కేసులు, బామ్మ మీద చిల్లా చిత్తుగా గట్టు పంచాయతీలు అవి ఉంటాయి. అవి కామన్, అందట్లోనే ల్యాండ్ కేసులు అవి ఉంటాయి. కానీ అట్లా కేసులు ఉన్నంత మాత్రం వాళ్ళు క్రిమినల్స్ అయిపోరు, అందరి మీద ఉంటాయి కేసులు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.